వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ అ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. అందరూకి మంచిగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఎప్పుడు ఆల్వేస్ నేను అనుకుంటున్నాను కూడా. సో నా 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 అంటే నా ఛానల్ వచ్చి ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అయినా ఉంటుంది, లేదంటే స్క్రీన్ పైన నెంబర్ అయినా డిస్ప్లే ఉంటుంది. ప్లీజ్ దాన్ని చూసి పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు, మెసేజ్ అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి ఖచ్చితంగా. ఇంకా ఏమంటే ఈరోజు గైడెన్స్ ఎలా ఉంది అనేది కూడా చూసేసుకుందాము. Thank you God, thank you universe, thank you angels. Please give accurate reading for my viewers. గైడెన్స్ ఎలా ఉంది వాళ్ళది ఖచ్చితంగా ఇచ్చేసేయండి. గైడెన్స్ ఆఫ్ మై వ్యూవర్స్, మా వ్యూవర్స్ యొక్క గైడెన్స్ అనేది ఇవ్వండి యూనివర్స్. బాటమ్ డెక్ వచ్చేసి 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఏమో వెతుకుతున్నారంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా. అంటే మీ హార్డ్ వర్క్తోని మీరు కష్టపడి చేయాలి అని అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్, ఒక డ్రీమ్ బాయ్ డ్రీమ్ గర్ల్ సిచ్యువేషన్ పొజిషన్లో కూడా ఆలోచించుకుంటున్నారు. అండ్ ఫైనల్లీ ఎంప్రెస్ లెవెల్, అంటే మీరు హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. హార్డ్ వర్క్ బాగా ట్రై చేస్తున్నారు. హార్డ్ వర్క్ని చాలా వరకు మీరు అంటే హార్డ్ వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్కిటెక్చువల్ అంటే ఇంటలెక్చువల్ అండ్ ఆర్కిటెక్ట్ లెవెల్లో మీరు హార్డ్ వర్క్ అయితే ఇస్తున్నారు ఖచ్చితంగా. బట్ సమ్టైమ్స్ సాడ్ అండ్ ఎమోషన్లో కూడా ఉంటున్నారు, డిప్రెషన్లో. బట్ అలా ఉండొద్దండి ప్లీజ్. అంటే బయటకైతే రండి, దాని నుంచి మూవ్ ఆన్ అయితే అయిపోండి. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఎమోషనల్ బ్యాగేజ్. అంటే ఏమంటారంటే దాని నుంచి బయటకైతే వచ్చేసేయండి ఖచ్చితంగా. అండ్ అలానే కొంచెం అట్లా రిలీఫ్ రావడానికి బయటికి మూవ్ ఆన్ అవ్వండి. నేచర్లో అయితే కూర్చుంటే మీకు మంచి రిలీఫ్ అయితే వస్తుందని నేనైతే సజెస్ట్ చేయగలను. ఎందుకంటే నేను కూడా ఆ పెయిన్ అనుభవించి అట్లా నేచర్ పరంగానే హీల్ అవుతున్నాను నవ్ ఆల్సో. సో నేను ఇచ్చే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను మీకు ఆ సజెషన్ అనేది చేయగలుగుతున్నాను. అండ్ మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నుంచి ఏం ఇండికేట్ చేస్తుందంటే మన ఫ్యూచర్ ఎప్పుడు మారుతుంది అనే ఆలోచనలు అయితే ఉన్నారు. మన ఫ్యూచర్ ఎప్పుడు మారుతుంది, మన ఫేట్ ఎప్పుడు మారుతుంది, ఖచ్చితంగా మంచి రోజులు ఎప్పుడు వస్తాయని అయితే వెయిట్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మారుతుందండి, నో ప్రాబ్లం. డెస్టినీ అనేది కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. ఉన్న కార్మిక్ బాండ్ అనేది బ్రేక్ అయిపోయి కొత్త ఆపర్చునిటీస్, మంచి ఈవెంట్స్ అనేవి టర్న్ అవుతున్నాయని మీకు ఇది చెప్పుకోవచ్చు. అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఏం ఇండికేట్ చేస్తుందంటే మీరు ఒక లవర్ పొజిషన్లో, ఒక డ్రీమ్ బాయ్ పొజిషన్లో ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా దాన్ని అయితే అచీవ్ చేసుకుంటారు. ఒక ఎమోషనల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, ఒక కేరింగ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు, అందరి బాధలు పట్టించుకునే అటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక అంటే ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక క్వీన్ లగ్జరియస్ లైఫ్ని కూడా లీడ్ చేస్తారు ఖచ్చితంగా. ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు అని అయితే చెప్పుకోవచ్చు. ఎంప్రెస్ అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ చెప్పాను. స్టెబిలిటీ కోసము, క్రియేటివిటీ కోసము అంటే ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గైడెన్స్ అయితే ఇది అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎమోషన్లో నుంచి బయటకైతే వచ్చేసేయండి. అండ్ మీ హార్డ్ వర్క్ మీరు ఇవ్వండి. ఖచ్చితంగా మంచి రోజులు అయితే వచ్చేసినాయి. మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. మూవ్ ఆన్ విత్ ద ఫ్లో. థ్యాంక్ యూ సో మచ్.